శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 15వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. 1వ శ్లోకం. సిద్ధుడిట్లు చెప్పదొడిగెను, నీ వాక్కులు ధన్యములు. శిష్యశిఖామణి వినుము, నీ మనసు గురు పద భక్తియందు దృఢముగా లీనమై ఉన్నది. శిష్యశిఖామణి, నువ్వడిగిన ప్రశ్నకు నా మనసున సంతోషము కలుగుచున్నది. శ్రీగురుడు అంతర్ధాన మెందుటకు గల కారణము చెప్పుచున్నాను, శ్రద్ధతో వినుము. వారి మహిమ లోకమున ప్రసిద్ధమైన కారణంగా అనేక మంది లోకులు వారి కోరికలు తీర్చుకొనుటకయి శ్రీవారి దర్శనము చేయుచుండరి. వారు దూర దూరముల నుండి వచ్చెడివారు. కలి ప్రభావముచే సాధువు వైన వారు క్రూరులు, ధూర్తులు, మోసగాళ్ళు సద్గురుని సమీపించి శిష్యుల మగుదమని కోరెడివారు. పరశురాముడు భూమియందలి దుష్ట క్షత్రియ నాశన మొనరించి భూమిని నిక్షత్రయము చేసి ఆ భూమినంతను బ్రాహ్మణులకు దానమొసగి తాను పశ్చిమ లవణ సముద్ర తీరము చేరెను. 7వ శ్లోకం. ఆ పరశురాముడు రాజులు సంహరించి తపమొనరించు కొనచుండ బ్రాహ్మణులు అతనిని సమీపించి దానమొసిగిన భూమి యందు మీరుండుటెట్లు పొసగును అనుచు మరలా భూమిని దానమివ్వమని యాచింపజొచ్చిరి. సముద్రము వినా అంతయు బ్రాహ్మణులు కొసిగనను ఆశాపూరితులయ్యి మరలా యాచించుటచే వారు సఖ్యపర్వత దక్షిణము కొంకణమున భూభాగమును వేరుచేసి దానిని సముద్రమున ఉంచి యాచనకు వచ్చువారికి ముఖము చాటు చేసి అచటనే జలిదియందే అదృశ్య రూపమున ఉండిరి. అటులనే శ్రీగురుడు చావు పుట్టుకల నుండి మోక్షము నొసంగుటికే అవతరించియున్నను జనులు కోరునట్టి అనేక వరములు సాధువైనవి కావని వాటి అనుగ్రహించుట లోకహితము కాదని అదృశ్యుడయి ఉండెను. తాను జగద్వాపుకుడైనను వరములు నివ్వ సమర్థుడైనను ఈశ్వరుడనైనను నశ్వర అశ్వాసితమైన వరములతో ఏమి పని అని పాత్రానుసారముగా వరములు నొసగదునని చింతించి శ్రీగురుడు తిరోహితుడయ్యి తన మాయా ప్రభావమున ఎవరికిని కనిపించడయ్యెను. ఒకనాడు శ్రీగురువు శిష్యులనందరూ పిలిచి, నేనే దృశ్యమౌదును, మీరు తీర్థయాత్రలకు పొండు అనెను. నేను అదృశ్యమౌదును. ఒకనాడు శ్రీగురుడు శిష్యులనందరినీ పిలిచి, నేను అదృశ్యమౌదును, మీరు తీర్థయాత్రలకు పొండు అనెను. నృసింహ సరస్వతి స్వామివారితో, శిష్యులారా, మీరు తీర్థయాత్రలు చెయ్యుడు, నా దర్శనము మీకు శ్రీశైలమందు లభించును అని పలికిరి. ఆ మాటలు విని వారందరూ శ్రీగురుని పదములు గ్రహించి, ఓ గురురాజా, కృపామూర్తి, మమ్మెందులకు ఉపేక్షింతురు? మీ పాదదర్శనమే మాకు సర్వతీర్థ దర్శనము. మీ పాదములు వదిలి ఎచ్చటికి వెళ్ళవలియనో తెలియుటలేదు. శ్రీగురు పాదములు ఎందే అన్ని పుణ్య తీర్థములుండునని కదా వేద ప్రమాణము, శాస్త్రము, సిద్ధాంతము కూడా దీనిని నిశ్చయించినవి. పెన్నిది సమీపమునందుండగా అడవుల ఎందెవడు పర్యటించును? కల్పవృక్షమును వదిలి ఎవ్వడైనా ముండ్ల చెట్టును ఆశ్రయించునా? మరలా శ్రీగురుడు ఇట్లనెను, శిష్యులారా, మనము సన్యాసులము.
మనము 5 దినములు ఒక తావున నివసింప తగదు. మనము సన్యాసులము 5 రోజులకు మించి నివసించకూడదు ఒకే చోట. 4వ ఆశ్రమమైన సన్యాసమును అనుసరించి భూమి అందలి పుణ్యతీర్థముల సేవింత తగును. అంతటి చిత్తమును స్థిరము చేసుకొని ఏకాంత వాసము ఉండుటయే శ్రేష్టము. నా వాక్యమును గౌరవించి ఆశ్రమ ధర్మమును పాటింపుడు. యతులయ్యి తీర్థ స్నానాదులు చెయ్యుడు. నన్ను మరలా కలియుడు. బహుధాన్య సంవత్సరమున శ్రీశైల క్షేత్రమున నన్ను చేరుడు. అందరకు నా దర్శనము అచ్చోట లభించగలదు. నామధారక శ్రీ గురువాజ్ఞను పొందిన శిష్యులు సర్వులు మరలా శ్రీపాదములనంటి దీనులయ్యి ఇట్లనుచున్నారు. శ్రీ గురుమూర్తి, నీ మాటలు మాకు ప్రమాణములు, శిరోధార్యములు. ఈ మహిమయందు గల తీర్థములు సేవింపనే గేదుము. నీ మాటలు మాకు ప్రమాణం, శిరోధార్యం, మీ తీర్థములు సేవించుతాము అని చెప్తున్నారనమాట. గురువాక్యమును పాటింపని శ్రీ గురుమూర్తి, నీ మాటలు మాకు ప్రమాణములు, శిరోధార్యములు. మీ మహియందు గల తీర్థములు సేవింపనే గేదుము. గురువాక్యమును పాటింపని వాడు యమలోకమున రౌర నరకమున పొందును. యమపురి గృహముగా నివసించును. ఓ గురోత్తమ, ఏ తీర్థములు సేవింపవలనో ఆజ్ఞాపింపుము. మేము మా చిత్తములను దృఢము చేసుకొని మీ వాక్యానుసారము వెడులుదము. మీరెటుల ఆజ్ఞాపింతురో ఆయా రీతులలోనే వెళ్ళుదము. మాకు మీ వాక్యములు సర్వసిద్ధులను ప్రసాదించును. శిష్యుల మాటలు విని శ్రీగురుడు ప్రసన్నుడయ్యి తీర్థయాత్ర ఏ రీతిగా ఆచరించవలనో ఆ విషయమంతయు ఈ రీతిగా బోధించిరి. బ్రహ్మాండమైన గోళమున గల శ్రేష్టమైన తీర్థములలో విశేషమైన తీర్థరాజము కాశీక్షేత్రము. అచట గంగను భగీరథి ఎనబడు శుభకరమైన తీర్థమును సేవింపుడు. గంగా తీరయాత్ర 60 యోజనములు గల పవిత్రమైనది. ఆ యాత్ర 60 కృత్య చాంద్రాయణ ఫలము నొసంగును. దానికి రెట్టింపుగా గంగా ద్వారమున లభించును. యమునా తీరయాత్ర ఇది 20 యోజనములు ప్రదేశము. యమునా తీరయాత్ర 20 యోజనములు ప్రదేశము. 20 కృత్య ఫలము నీయగలది. అన్ని కృత్య ఫలములు ఇయ్యగలది. 30వ శ్లోకం. సరస్వతి అనెడు నది 24 యోజన ప్రమాణము. ఎన్ని యోజన విస్తారమో అన్ని కృత్యఫలప్రదము. సరస్వతి కన్యకయ్యి భూమి లోపల అంతర్వాహిని అయినది. అన్ని నదులకు అవి ఎన్ని యోజనముల విస్తారమో అన్ని కృత్యముల ఫలముండును. అట్టి యాత్రచే పితరులు తృప్తి నందుదురు. యజ్ఞమాచరించిన ఫలము లభించును. అంతమున శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి లభించును. వరుణ, కుశావర్త, శతద్రు, విపాస, శరావతి, వితస్త, అసిగ్ని, మరుద్రుధ, మధుమతి, పయస్వతి, ఘృతవతి అనునది తీర్థయాత్ర. మనోహరము, శుభప్రదము ఈ యాత్రలు చెయ్యుడు అని ఆదేశించుచున్నాను. భూమండలమున దేవనదిగా విఖ్యాతమైన ఈ నదుల యాత్ర 50 యోజన అనగా 50 కృత్యముల ఫలమునిచ్చును. ఎన్ని యోజనముల విస్తారమో అన్ని కృత్యములు ఫలము నిర్ణయింపబడినది. ఈ నదులయందు స్నానము జీవుని పవిత్రము చేసి బ్రహ్మహత్యాది పాతకములు నశింపచేయును. చంద్రభాగ, రేవతి, సరియు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త్ర, పూర్ణ, పుణ్యనది, అరుణ, బహుద అనెడు నదుల విస్తారము 16 యోజనములు. నదులు సంగమించు చోట చేయు స్నానము బహు పుణ్యఫలాన్నిచ్చును. అట్టి సంగమ స్నానము వలన త్రివేణి యందు గంగా, యమున, సరస్వతి నదుల సంగమం
ప్రయాగ స్నానము చేసిన ఫలాన్ని ఇచ్చును. వైరోచని దానికి సమీపమున గల ఉత్తమమైన పుష్కర తీర్థములు, శ్రేష్టమైన పల్గు నది, గయాక్షేత్రములు మహాఫలప్రదములు. 40వ శ్లోకం. బద్రీనారాయణ క్షేత్రం, అలకనంద అతి పుణ్యప్రదములు. కురుక్షేత్రము మహాపుణ్యప్రదం. శ్రీశైలము అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభ క్షేత్రము, నైమిసారణ్యము, పురుషోత్తము, పూరి, జగన్నాథము యాత్రమును సేవించుడు. మహాలయ తీర్థమున స్నానము, పితృతర్పణాదులు, పితృదేవతలకు తృప్తిదాయకములు. దానిచే 42 తరముల వారు స్వర్గమును చేరుదురు. కేదారము, కోటిరుద్రము, నర్మదా నది మహాఫలదాయకములు. మాతృకేశము, కుబ్జతీర్థము, కోకాముఖి శ్రేష్టమైనవి. గోకర్ణము, శంఖకర్ణం, ప్రసాదతీర్థ విజయం, చంద్రతీర్థము వీటి యందలి స్నానము మనోహరమును కలిగించును. అయోధ్య, మధుర, కాంచీనగరము, ద్వారావతి మోక్షదాయకములు. శాలాగ్రామము, శబలగ్రామము స్మరణ మాత్రమున ముక్తి నొసుగును. గోదావరి తీరయాత్ర అనంత మహిమ కలదయ్యి 6 యోజనములకొక అశ్వమేధ ఫలము నొసుంగును. గోదావరి నదికి సవ్యముగా 3 మారులెవ్వడు తీరయాత్ర పర్యాటన చెయ్యునో అతడు మహాపాపముల నుండి విడువడి జ్ఞాని కాగలడు. భీమేశ్వరము, పంజరమును 2 తీర్థములు సంగమము పరమపావనమైనది. ప్రయాగ త్రివేణి సంగమముతో సమానమైనదిగా తెలియుడు. కుశతర్పణ తీర్థము 12 యోజన విస్తారము. గోదావరి సముద్రములో సంగమించు సంగమము 36 కృత్యఫలములు నొసంగును. పూర్ణానది తీర్థయాత్ర 30 యోజన విస్తారము పుణ్యము నొసంగునది. కృష్ణవేణి నది 50 కృత్య ఫలప్రదము. 50వ శ్లోకం. తుంగభద్ర తీరయాత్ర 20 కృత్య ఫలములు నొసంగును. పంప సరోవరము పవిత్రమైనది, అనంత మహిమ కలది. హరిహర క్షేత్రము సర్వపాపహారము. భీమ తటయాత్ర 10 కృత్యముల ఫలమునిచ్చును. పాండురంగము, మాతులింగము, గంధర్వపురము ఉత్తమములు. గంధర్వపురమున కోరికలను తీర్చ సమర్థమైన తీర్థరాజముల అనేకములు కలవు. భీమ, అమరజ కలియు స్థలమున కోటి తీర్థములు కలవు. అచటగల అశ్వత్థ వృక్షము కల్పవృక్షము వలె సకల కోరికలు తీర్చును. అశ్వత్థము నాకెదురుగానున్నది నృసింహ తీర్థము. దానికి ఉత్తరముగా సర్వపాపములో పోగొట్టునది అయ్యి వారణాసి, కాశీ కలదు. దానికి తూర్పుగా పాప వినాశనమున పేరుగల తీర్థము పరమపావనమైనది. దానికెదురుగానున్నది సకల పాపహారమైన రుద్రపాద తీర్థము. దేవనాయకుడైన కేశవుడున్న చోట చక్రతీర్థము కలదు. దాని తర్వాత కోటి తీర్థము, మన్మథ తీర్థమును కలవు. కల్లేశ్వరుడున్న చోట గోకర్ణ క్షేత్రమని భావించుడు. గంధర్వపురము, గాణగాపురము సిద్ధభూమి. అర్ధానికి సరియైన క్షేత్రమి భూమియందు గానము కనిపిస్తుంది. సరియైన క్షేత్రం భూమియందు లేదు. ఎవరైతే అక్కడ అనుష్ఠానము నరుచిదరో వారికి ఇష్టమైన కోరికలు శీఘ్రముగా సిద్ధించును. కల్పవృక్షమేయున్న తావున కోరినవి సిద్ధించకపోవునా. కాకిణీ సంగమము శ్రేష్టమైనది, అనంత ఫలము నొసగ కలదు. అది ప్రయాగ సంగమముతో సమానమైనది. అటులనే భీమా మహాఫల మొసుగును. తుంగభద్ర, వరద నదుల సంగమము మహాఫలప్రదము. మలాపహ సంగమము 100 జన్మల పాపములను
నాశనము చెయ్యును. నివృత్తి సంగమము బ్రహ్మహత్యా పాపమును నివారించును. శిష్యులారా, మీరు ప్రీతితో పొండు. ఈ తీర్థయాత్ర మీ పాపములు నశింపచేయును. బృహస్పతి సింహరాశిని ప్రవేశించిన సంవత్సర కాలము గోదావరి యందు గంగ వసించును. అటులనే బృహస్పతి కన్యరాశిని ప్రవేశించిన గంగ కృష్ణానదితో కలియును. తొలయందు బృహస్పతి ప్రవేశించిన తుంగభద్రను చేరుతుంది గంగ. బృహస్పతి కర్ణాటక ప్రవేశము చేసిన మలాపహాను చేరుతుంది గంగ. అట్టి సమయమున ఆయా నదీ స్నానాదుల చేసిన బ్రహ్మహత్యాది అన్ని పాపములు పోవును. భీమ కృష్ణానది సంగమమున స్నానము చే శుద్ధుడైన నరుడు 60 జన్మలు సద్బ్రాహ్మణ వంశమున జన్మించును. తుంగభద్ర సంగమ స్నానము దానికి 3 రెట్లు, నివృత్తి సంగమ స్నానము 4 రెట్లు ఫలమొసుంగును. శ్రీశైలమున పాతాళ గంగ యందలి స్నానము, మల్లికార్జున స్వామి దర్శనము దానికన్నా 6 రెట్లు పుణ్యమిచ్చుటయే కాక పునర్జన్మ ఉండదు. యుగాలయమున 2 పుణ్యము, కావేరీ సముద్రమున కలియుచోటున స్నానము 15 రెట్లు పుణ్యప్రదము. కృష్ణ సముద్రమున కలియుచోట అమితమైన పుణ్యమనరి. మహానది తామ్రపర్ణి స్నానము మహాపుణ్యప్రదము. కృతమాల సర్వపాపహారము. పయస్వనీ నది శ్రేష్టమైనది, పాపములు నాశనమొనరించును. సముద్ర స్కంద సుబ్రహ్మణ్య క్షేత్రము దర్శనము సర్వపాపములు పోగొట్టును. శేషాద్రి, తిరుపతి, శ్రీరంగనాథుడు, పద్మనాభుడు, శ్రీమదనంతుడు, మల్లికార్జునుడు ఉత్తములు పూజ్యులు. సర్వతీర్థముల నిచ్చునది కుంభకోణము, పుణ్యములొసంగును. కన్యాకుమారి మత్స్యతీర్థముల యందలి స్నానము తరింపచెయ్యును. పక్షితీర్థము, రామేశ్వరము, ధనుష్కోటి అను తీర్థము, శ్రీరంగనాథుని సమీపమున కావేరీ తీర్థము ఉత్తమములు. పురుషోత్త మత్స్యేంద్ర కుండము పాపహారము. మహాలక్ష్మి నివాసమైన కరవీరపురం అంటే కోల్హాపురం శ్రేష్టము. కరవీరపురము దక్షిణ కాశీగా ఎరుగుము. 75వ శ్లోకం. కృష్ణానది జన్మస్థానము మహాబలేశ్వరము శ్రేష్టము. కృష్ణతీరమున రామేశ్వర స్థానము సుపావనము. మహాపుణ్యప్రదమైన కోల్హా గ్రామమున నృసింహదేవుడు ప్రత్యక్షముగా పరమాత్మ సదాశివుడైన ఈశ్వరుడే. కృష్ణ తటమున కల బిల్లవాటి అను చోట భువనేశ్వరి అను శక్తి దేవత కలదు. అచ్చోట ఎవడైనా తపమొనరించిన వాడు ఈశ్వర సముడగును, ఈశ్వర కళను పొందును. వరుణాసంగమము పాపహారమని ముందు ఉదహరింపబడినది. అక్కడ స్నానమాత్రముననే మార్కండేయునితో సముడగును. అచ్చటికి వెళ్ళుడు. కృష్ణతీర్థమున గోష్ప ఋష్యాశ్రమము కలదు. అక్కడ కృష్ణ స్నానము చే జ్ఞాని కాగలడు, సంశయము లేదు. అమరపురమును చోట కృష్ణవేణి పంచనదీ సంగమము కలదు. అచ్చోట మాఘస్నానము ప్రయాగను మించిన పుణ్యమొసగును. ఇక్కడ అనేక మంది మునీశ్వరులు తపస్సు చేసి సిద్ధిని పొందిరి. ఇక్కడ అన్ని తీర్థములు కలవని ఈ క్షేత్రము నిరుపమానమైనదని విఖ్యాతి నందినది. ఇక్కడ 3 రోజులు అనుష్ఠానమనరించినచో నరుడు కోరికలు సిద్ధింపచేసుకొని పరమార్థమును పొందగలడని ఈ క్షేత్రము కీర్తి కన్నది. యుగాలయాతీర్థం దర్శనము చేతనే ముక్తిని ప్రసాదించును. అటునే శూర్పాలయ తీర్థము పరమ పావనమైనది. అది విశ్వామిత్ర స్థానము. అక్కడ భగవతి మలాపహ కృష్ణయందు సంగమించును. అచ్చోట సర్వదోషహారము. అది కపిల మహాముని ఆశ్రమము. కపిలుడు సాక్షాదిష్టుని అవతారమే.
అది కపిల మహాముని ఆశ్రమము. కపిలుడు సాక్షాత్తు విష్ణుని అవతారమే. కృష్ణ అచ్చట ఉత్తరవాహిని అయినందున అది మహాతీర్థము. కృష్ణ ఉత్తరవాహినిగా ప్రవహించు మహాక్షేత్రమైన ఇచ్చోట ఒక్కసారి మంత్రము జపించిన కోటి గణితముగా ఘన మెరుంగును. అంటే అక్కడ ఒక్కసారి మంత్రం చదివితే 1,000,000 సార్లు చదివిన ఫలితం ఉంటుందంట. కేదారేశ్వర తీర్థము, దాని తర్వాత పిఠాపురము కలవు. అక్కడ సనాతనుడు మహాదేవుడు అయిన దత్తాత్రేయుడు నిత్యము నివసించును. మణిగిరి అను పేర మహాతీర్థము కలదు. బహుకాలము క్రిందట సప్తఋషులు అమలులు తపస్సును అనుసరించిరి. అక్కడ తపస్సు చేసుకున్నారంట. వృషభాద్రి మహాపుణ్యప్రదము, కళ్యాణ నగరము ముక్తి నొసగును. ఆ తీర్థమును సేవించువాడు మరలా జన్మను పొందడు. అహోబిల క్షేత్ర దర్శనముచే 6 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. శ్రీరంగ దర్శనము చేసుకొనునకు శ్రీరంగ దర్శనముచే నరునకు పునర్జన్మ లేదు. శ్రీరంగ దర్శనం చేసుకుంటే నరుడికి అంటే మానవుడికి మళ్ళీ జన్మ లేదు. ఈ విధానమున భూమిని గల తీర్థములు సేవింపుడు. నదికి రజస్వాల దోషమున్నప్పుడు స్నానము దోషకారియగును. కర్కట సంక్రాంతి మొదలు 2 మాసములు విడవవలెను. నదీ తీరవాసులకు దోషము లేదు. విశేషంగా వర్షాకాలమున సర్వనదులు రజస్వాలలై ఉండును. రజోదోషము కలిగిన నదులలో 3 దినములు స్నానము చెయ్యరాదు. భాగీరథి, చంద్రభాగ, సింధు, గౌతమి, సరయు, నర్మదా నదులకు 3 రోజులు రజస్వాల దోషము ఉండుటచే స్నానము చెయ్యరాదు. గ్రీష్మ ఋతువు గడిచిన వెంటనే అనగా వర్షాకాలమున సర్వనదులు 10 దినములు రజస్వాలలై ఉండును. వాపి, కూప, తటాకములు అహోరాత్రములు రజస్వాలలు. క్రొత్త నీరు నదిలోకి వచ్చినప్పుడు నది రజస్వాలయని తెలియనగును. క్రొత్త నీరు వచ్చినప్పుడు నది రజస్వాల అయినట్టు తెలుసుకోవాలి. అప్పుడు స్నానము చేయుట ముందు తెలిపినట్టుగా మహాదోషము కాన అప్పుడు ఆ నది స్నానమాచరించరాదు. అతి సాధారణ పక్షమున చేయు తీర్థాటన, సేవనము, తీర్థదర్శన సమయమున క్షౌర స్నాన ఉపవాసాది విధులను ఆచరించవలెను. శ్రీ గురుడ ఆనతిచ్చిన ఈ మాటలను విని శిష్యులు గురువునకు నమస్కరించి గురువు వాక్కు కామధేనువనుచు సన్నిధులయ్యి గురువాక్యము ప్రసాదముగా స్వీకరించి నామధారక వారందరూ వెడిలిపోయిరి. శ్రీగురుడు అప్రకాశులై ఉండిరి. నేను గురుసేవకయ్యి శ్రీగురుని సన్నిధి ఎందే ఉంటిని. నేను గురుసేవకయ్యి శ్రీగురుని సన్నిధి ఎందే ఉంటిని. ఇక ముందు కథ శ్రోతలకు మనోహరముగా నుండును. అన్ని కోరికలు తీర్చనదైన శ్రీ గురు చరిత్రమును గంగాధర పుత్రుడైన సరస్వతి చెప్పెను. క్షణ క్షణమును బ్రహ్మ రసానుభూతిని పొందు భావికునకు ఇతర రుచియేలా. క్షణ క్షణమును బ్రహ్మ రసానుభూతిని పొందు భావికునకు ఈ ఇతర రుచియేలా. క్షణం క్షణము బ్రహ్మదేవుణ్ణి తలుచుకునే వాళ్ళకి ఇలా ఇతర ఏమీ రుచించవు. ఈ రుచిని రసుకుడేల వదులును. ఈ రీతిగా బ్రహ్మ పదార్థ మనడి రుచి వేరు రసములందెట్లుండును. ఇది కామధేనువైన శ్రీ గురుచరిత్రము. శ్రవణాలాలసనాపరులకు అంటే వినేవాళ్లకు కామధేనువే. ఇది సర్వ పురుషార్థములు సాధించును. ఈ చిత్రమైన చరిత్ర విన్నచో అనార్థములు హరించును. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరాచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురు చరిత్ర
समानार्थयां श्रीवासुदेवानन्द सरस्वतीति विरचितयां गुरुसंहितायां ज्ञानकाण्डे पञ्चदशोऽध्यायः। श्रीदत्तात्रेयपादारविन्दार्पणमस्तु। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। अवधूत परमहंस परिव्राजकाचार्य श्री 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 बोधानंद सरस्वतीयति श्रीपादुकां नमामि। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ఓం సాయి తస్సత్. 15వ అధ్యాయము పారాయణ ఫలితము. సకల తీర్థ యాత్ర ఫలసిద్ధిస్తుంది. 15వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.